సింపుల్గా సూటిగా సుత్తి లేకుండా స్టాక్ మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు టాపిక్ మనం మాట్లాడుతుంది డివిడెంట్ కదా. మా బాబు ఎక్స్ప్లెయిన్ చేశాడు క్లియర్గానే. ఇంకొంచెం డీటెయిలింగ్ చేద్దామని చెప్పేసి వచ్చాను. ఇందులో ఒక 5 థింగ్స్ మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అందులో 3 మేజర్గా అనమాట. ఒకటి ఇంటరిమ్ డివిడెంట్ అని అంటారు, రెండోది ఫైనల్ డివిడెంట్, 3 స్పెషల్ డివిడెంట్ అనమాట. ఇంటరిమ్ డివిడెంట్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్కి ముందు ఇచ్చే డివిడెంట్ని ఇంటరిమ్ డివిడెంట్ అంటారు. ఫైనల్ డివిడెంట్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇచ్చే డివిడెంట్ని ఫైనల్ డివిడెంట్ అంటారు. అలాగే ఒక కంపెనీకి మధ్యలో ఏదన్నా లాభం వచ్చినా లేదా వాళ్ళ ప్రాఫిట్స్ బాగా వచ్చినా వాళ్ళు ఆనందంగా ఇచ్చే ఏదైతే డివిడెంట్ ఉంటుందో, అంటే వాళ్ళకి మనం ఇచ్చే ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని స్పెషల్ డివిడెంట్ అంటారు. రెగ్యులర్గా నేను మొన్న చెప్పిన ఒక 4 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి సంవత్సరానికి 4-5 సార్లు ఇస్తాయి అన్నమాట. 3 విషయాల గురించి కొద్దిగా మనకు అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ మనం ఇంకొంచెం ఒక 2 థింగ్స్ ఉన్నాయి, అవి కూడా బాగా తెలుసుకోవాలన్నమాట. ఒకటి ఎక్స్ డేట్, అంటే ఈ ఎక్స్ డేట్ అని ఉంటుందన్నమాట. మనం ఏవైతే స్టాక్స్ కొంటామో మనకు కంపల్సరీగా డివిడెంట్ రావాలి అంటే ఈ ఎక్స్ డేట్కి ముందు కొనాలి. ఈ విషయాన్ని నోట్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఎక్స్ డేట్ అని మెన్షన్ చేసి ఉంటుంది ఏది డివిడెంట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు. ఈ ఎక్స్ డేట్కి మనం ముందు కొని ఉండాలి స్టాక్స్, అంటే బిఫోర్ ఒక 1 or 2 days ముందే కొని ఉండాలి. అలా కొంటేనే ఎక్స్ డేట్కి అప్పుడు మనకు డివిడెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రికార్డ్ డేట్, ఆర్ఈసి డేట్ అని ఉంటుంది. ఈ ఆర్ఈసి డేట్ని కూడా మనం, అంటే రికార్డ్ డేట్ అంటే ఎవరైతే కంపెనీ ఉందో, అంటే మనకు డివిడెంట్ ఇచ్చే కంపెనీ, వాళ్ళు ఆ రికార్డ్ డేట్ని సేవ్ చేసుకొని దాంట్లో మనకి ఇచ్చే ఆ టైమింగ్ ఏదైతే ఉందో వాళ్ళు చేస్తారనమాట. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రికార్డ్ డేట్కి ఈ ఎక్స్ డేట్కి ముందే మన స్టాక్స్ కొని ఉండాలి. ఈ డివిడెంట్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైతే డివిడెంట్ ఇచ్చే కంపెనీ ఉందో, ఇఫ్ అది 5 రూపీస్ డివిడెంట్ అనౌన్స్మెంట్ చేశారు అనుకుందాం, మన దగ్గర ఒక 100 షేర్లు ఉన్నాయి అనుకుందాం. అంటే ఈ 5 రూపీస్ ఇంటూ 100 షేర్స్ వేస్తే మనకు 500 రూపీస్ వస్తుంది. ఈ 500 రూపీస్ మనకు 2 విధాలుగా వెళ్ళొచ్చు అనమాట. ఒకటి, మన దగ్గర మనం వాళ్ళు స్టాక్ ఆప్షన్లో ఇవ్వచ్చు, లేదా రెండోది క్యాష్ రూపంలో ఇవ్వచ్చు. క్యాష్ రూపంలో ఇస్తేనేమో ఈ 500 రూపీస్ మనకు డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి వచ్చి పడతాయి. మనం మా బాబు ఎక్స్ప్లెయిన్ చేశాం క్లియర్గా. లేదా స్టాక్ ఆప్షన్లో ఉంటే వాళ్ళు మనకు స్టాక్ ఆప్షన్లో ఏదైతే మన స్టాక్స్ ఉంటాయో ఈ 500 రూపీస్ మొత్తం స్టాక్స్ని ఆల్రెడీ ఉన్న మన 100 షేర్స్కి యాడ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు డివిడెంట్ ఇస్తున్నారని చెప్పేసి డివిడెంట్ స్టాక్ని కొనాలని మనకు రూల్ ఏం లేదు. సో మీరు కొంచెం దాన్ని అబ్జర్వ్ చేయండి.